ஹாய் ஃப்ரெண்ட்ஸ், இன்றைக்கி நான் ரோபோ 2.0 மூவி ரிவ்யூ பண்ண போகிறேன். ரோபோ 2.0 மூவி ஃபஸ்ட்டு சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் பற்றி பேசினோம். ரஜினிகாந்த் எப்போவுமே அந்த எனர்ஜி லெவல்ஸ் கம்மி ஆகாது. இந்த மூவியில் கூட அந்த எனர்ஜி லெவல்ஸ் அப்படியே இருக்குது. அதுதான் ரஜினிகாந்த். அப்புறம் டைரெக்ஷன், శంకర్ డైరెక్షన్ పற்றி పేసినోన్నా ఇప్పుడే రోబో 2.0 మూవీ తమిళ్లో చూశాను, అందుకే తమిళ్ తన్నుకొని వచ్చేస్తుంది. ఇంకా శంకర్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఈ డైరెక్షన్ రూల్స్ని అసలు వదలలేదని చెప్పొచ్చు. హై యాంగిల్, లో యాంగిల్, వైడ్ యాంగిల్, మీడియం షాట్, మీడియం ఫుల్ షాట్, ఎక్స్ట్రీమ్ క్లోజప్, విప్ షాట్, గ్రెయిన్ షాట్, క్రాబ్ షాట్, అన్ని రకాల షాట్స్ వాడేసాడు శంకర్ అని చెప్పొచ్చు. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే ఎల్ కట్స్, జే కట్స్, కులషో ఎఫెక్ట్స్, ఫ్లాష్ ట్రాన్సిషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. తర్వాత చెప్పదగ్గ విషయం గ్రాఫిక్స్కి 1 year ఎందుకు లేట్ అయింది అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. కొన్ని సీన్స్ మాత్రం అక్కడక్కడ కొంచెం లోపాలు ఉన్నట్టు అనిపించింది, కానీ గ్రాఫిక్స్లో ఈ సినిమా చూస్తుంటే అవేం మనకు గుర్తుండవు. అందులోనూ రజనీకాంత్ అక్కడ యాక్ట్ చేస్తున్నది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ, ఒక సింపుల్ కాన్సెప్ట్ని 2 గంటల స్క్రీన్ ప్లే అద్భుతంగా రాయడం అనేది ఒక్క శంకర్కి మాత్రమే తెలుసు. అది చిన్న కాన్సెప్ట్ని తీసుకొని సెల్ ఫోన్స్కి ఇప్పుడు ప్రజలు ఎంత అలవాటు పడిపోయారు, ఆ రేడియేషన్స్ వల్ల పక్షుల మీద ఎంత ప్రభావం ఉంటుంది అనే దాని మీద ఒక కాన్సెప్ట్ తీసుకుని 2 గంటల స్క్రీన్ ప్లే రోబో సినిమాకి రాశాడు అంటే హ్యాట్స్ ఆఫ్ శంకర్. ఇంకా బాహుబలికి కాంపిటీషన్ రోబో 2.0 అన్నారు, దానికి తగ్గట్టుగానే ఉంది సినిమా మొత్తం. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువలైజేషన్స్ కానీ అమేజింగ్ ఇఫ్ యు సీ ఇట్ ఇన్ 3D. అందుకే చెప్తున్నాను, అందరూ 3Dలోనే చూడండి ఈ సినిమాని, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రోబో మూవీలో ఫస్ట్ పార్ట్లో ఐశ్వర్య రాయ్ ఉంటుంది, అక్కడ రొమాన్స్కి కొంచెం స్కోప్ ఉంది. కానీ ఈ సినిమాలో కామెడీకి, రొమాన్స్కి స్కోప్ అంతగా లేదు. ఎందుకంటే ఒక పాయింట్ మీదనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే పాయింట్ మీద నడుస్తుంది సినిమా మొత్తం. అందుకే రొమాన్స్కి, కామెడీకి కొంచెం టైం కేటాయించలేకపోయాడనే చెప్పొచ్చు. కానీ చూస్తూ ఉంటే మాత్రం మనకి అవేవి తెలియవు అన్నమాట. 2 hours అలా చూస్తూ ఉండిపోతాం అంతే. దట్ ఈస్ శంకర్ అండ్ దట్ ఈస్ రజనీకాంత్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.